హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మనకి నిన్నటి రోజున మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వము ఆజ్ఞలు జారీ చేయడం అనేది జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా, మన పాలిటీలో భాగంగా అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంది అన్న విషయాన్ని ఇక్కడ చదువుకుందాం. రాష్ట్రపతి పాలన గురించి మనకి భారత రాజ్యాంగంలో 356వ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. ఈ 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. 356 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం లేదు అని గవర్నర్ భావించినప్పుడు ఆ గవర్నర్ రాష్ట్రపతి గారికి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఆ సిఫారసులను అనుసరించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. చూడండి, మనకి అంటే గవర్నర్ గారి సిఫారసుల ప్రకారము, గవర్నర్ గారి యొక్క నివేదికల ఆధారంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్న విషయం అనేది అర్థమవుతుంది. రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి అధికారాలు కానీ, కొన్ని అధికారాలు కానీ రాష్ట్రపతికి చేతులకు వెళ్ళిపోతాయి, రాష్ట్రపతి గారు చెలాయిస్తారు. గవర్నర్ యొక్క అధికారాలు శాసనసభల అధికారాలు తప్ప ఇతర సంస్థల అధికారాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ రాష్ట్రపతి గారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. రాష్ట్రపతి పాలన సందర్భంలో సంబంధిత రాష్ట్ర శాసనసభ అధికారాలపై పార్లమెంటుకు అధికారం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించినారు కాబట్టి మణిపూర్లో రాష్ట్ర శాసనసభ చెలాయించే అధికారాలు మొత్తం కూడా ఎవరు చెలాయిస్తారు? పార్లమెంటు చెలాయిస్తుంది. అయితే ఇక్కడ నోటును రాసినా గుర్తుంచుకోండి, రాష్ట్ర హైకోర్టు యొక్క అధికారాలలో ఎలాంటి మార్పులు అనేటటువంటివి ఉండవు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండోది, 356 క్లాస్ 2 రాష్ట్రపతి పాలన కోసం జారీ చేసిన ఆజ్ఞను మరో ప్రకటన జారీ చేస్తూ రాష్ట్రపతి పాలనను రద్దు చేయడం కానీ లేదా మార్పులు చేయడం కానీ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఇక రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నామని చెప్పేసి మరో ప్రకటన వచ్చే వరకు అది కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇది రాష్ట్రపతి పాలన. చూడండి, మనకి 356 క్లాస్ 3 ఆర్టికల్ రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఉభయ సభలు 2 నెలలలో ఆమోదించాలి. అంటే ఇప్పుడు మణిపూర్లో మనకి రాష్ట్రపతి పాలన విధించినారు అని అంటే అక్కడ ఉభయ సభలు ఆమోదించినాయి. ఉభయ సభలు అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదించినాయి. చూడండి, మనకి అంటే కొన్ని సందర్భాలలో లోక్సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదించింది అనుకోండి, లోక్సభ సమావేశమైన తర్వాత 30 రోజుల లోపు ఆమోదించాలి, లేకపోతే అది మళ్ళీ రద్దయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని అంటే గవర్నర్ గారు నివేదిక పంపినంత మాత్రాన సరిపోదు. పార్లమెంటులో ఉభయ సభలు ఖచ్చితంగా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తేనే సరిపోతుంది, అప్పుడే అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్న విషయాన్ని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా గుర్తుంచుకోవాలి. చూడండి, మనకి 356 క్లాస్ 4 పార్లమెంటు ఉభయ సభలు రాష్ట్రపతి పాలన ప్రకటనను ఆమోదిస్తేనే 6 నెలల వరకు కొనసాగుతుంది. ఎన్ని నెలల వరకు అంటే 6 నెలల వరకు. అంటే మామూలుగానైతేనేమో 6 నెలలు, ఇంకా ఎక్కువ కొనసాగాలంటే ఎంతవరకు వెళ్ళొచ్చు? 3 సంవత్సరాల వరకు వెళ్ళొచ్చు. 3 సంవత్సరాల తర్వాత కూడా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత కాలం వరకు ఉంటుంది, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అంటాడు. మినిమం ఏం చూసుకుంటే మనకి 6 నెలలు, మ్యాక్సిమం చూసుకుంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాటాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. చూడండి, మళ్ళీ మనకి 356 క్లాస్ 5 రాష్ట్ర అసెంబ్లీకి సకాలంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేనప్పుడు కూడా దీన్ని కొనసాగవచ్చు. గుర్తుంచుకోండి, రాష్ట్ర అసెంబ్లీకి సరైనటువంటి క్రమంలో కానీ, సరైన పద్ధతిలో కానీ, సరైన సమయంలో కానీ మనకి ఎన్నికలు నిర్వహించేటటువంటి స్థితి లేకపోతే కూడా రాష్ట్రపతి పాలనను తీసుకొని రావచ్చు అంటమ్మ. ఇది రాష్ట్రపతి పాలనకు గల కారణాలు. చూడండి, మనకి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంభవించేటటువంటి మార్పులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభలు పూర్తిగా రద్దవుతాయి. చూడండి, మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రద్దయిపోయింది మణిపూర్లో.
రాష్ట్ర జాబితాపై కేంద్ర ప్రభుత్వం శాసనాలు తయారు చేస్తుంది. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి ఆధిపత్యం పార్లమెంటుకే ఉంటుంది. హైకోర్టు అధికారాలలో ఎలాంటి మార్పులు ఉండవు. రాష్ట్రపతి పాలన కాలంలో ప్రాథమిక హక్కులు రద్దు కావు. రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్ గారు ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు. తర్వాత చూద్దాం, రాష్ట్రపతి పాలనపై వచ్చినటువంటి కమిటీలు ఏంటి అని అంటాడు. చూడండి, మనకి మొదటి పరిపాలన సంస్కరణల సంఘం 1966, రాజమన్నార్ కమిటీ 1969, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమొరండం 1977, సర్కారియా కమిషన్ 1988. కమిటీలు రాష్ట్రపతి పాలనపై ముఖ్యమైన అంశాలు. ఈ రాష్ట్రపతి పాలనను ఎక్కడి నుంచి గ్రహించామన్నాడు. 1935 చట్టం నుంచి గ్రహించడం అనేది జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ అధికారాన్ని ఉపయోగించలేదు. అదే చూడండి, మనకి కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్వినియోగంగా ఉపయోగించినటువంటి ఆర్టికల్ ఏదన్నా ఉందా అంటే 356వ ఆర్టికలే. మొట్టమొదటిసారిగా ఎక్కడ విధించినారు రాష్ట్రపతి పాలనను అని అంటే మనకి మొట్టమొదటిసారిగా 1951లో పంజాబ్లో మొట్టమొదటిసారిగా ఉపయోగించడము అనేది జరిగింది. ఇది రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి స్టోరీ. చూడు, మనకి ఇంకా అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం పంజాబ్ అండ్ మళ్ళీ ఏంటంటే మణిపూర్. ఇప్పుడు మణిపూర్లో మళ్ళీ అక్కడ విధించడం అనేది జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలమ్మా. అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు ఏంటి అన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని మొత్తం కూడా మనము కొన్ని సందర్భాలలో చదవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి కొంత సమాచారం. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి కొద్ది రోజుల్లోనే 3-4 డేస్లోనే డేవిడ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి అతి తక్కువ ప్రైజ్లో అందుబాటులో ఉండబోతున్నాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా రాసినట్లయితే మీకు ఎగ్జామ్ పైన ఒక మంచి క్లారిటీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.